కలాడియం జాతికి చెందిన 7 జాతులు దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికాకు చెందినవి మరియు భారతదేశంలో, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు మరియు వివిధ ఉష్ణమండల ద్వీపాలలో సహజసిద్ధమైనవి. ఇవి అడవిలోని బహిరంగ ప్రదేశాల్లో మరియు నదుల ఒడ్డున పెరుగుతాయి మరియు ఎండాకాలంలో నిద్రాణంగా ఉంటాయి. అడవి మొక్కలు 15 నుంచి 35 వరకు అంగుళాలు పొడవు పెరుగుతాయి. ఆకులు ఎక్కువగా 6 నుంచి 18 వరకు అంగుళాలు పొడవు మరియు వెడల్పుగా ఉంటాయి. మలై కెలాడి నుండి, ఇది అరేసి కుటుంబంలోని కొన్ని జాతులను సూచిస్తుంది అయినప్పటికీ, ఇది ప్రత్యేకంగా కొలోకాసియా జాతిని సూచించవచ్చు. ముందు జాగ్రత్తలు. కలాడియం మొక్కను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి. మితంగా వాడండి. అధిక వినియోగం దుష్ప్రభావాలు కలిగించవచ్చు. చర్మ పరిస్థితుల కోసం కలాడియం మొక్కను ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. గమనిక: ఔషధ ప్రయోజనాల కోసం కలాడియం మొక్క యొక్క ప్రభావం మరియు భద్రత విస్తృతంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయబడలేదు. ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించండి. నిర్దిష్ట ఉపయోగాలు: కలాడియం ఆకుల కషాయం లేదా కషాయం తాగితే జ్వరం తగ్గుతుంది. బ్రోన్కైటిస్, ఆస్తమా మరియు దగ్గు చికిత్సకు కలాడియం ఆకుల కషాయం లేదా కషాయం తాగండి. తామర, మొటిమలు మరియు చర్మశోథ చికిత్సకు కలాడియం ఆకుల పేస్ట్ లేదా నూనెను రాయండి. గాయాలు, కాలిన గాయాలు మరియు కోతలకు చికిత్స చేయడానికి కలాడియం ఆకుల పేస్ట్ లేదా నూనెను రాయండి. జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి కలాడియం ఆకుల కషాయం తాగండి. ముందు జాగ్రత్తలు. కలాడియం మొక్కను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.